అషేలు కూడా తన ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది. యుద్ధంలో తన ప్రాణాన్ని అషేలు ఏం చేశాడండి, కోల్పోయాడు. అయినప్పటికీ కూడా తల్లి ఎక్కడ వెనకకు తీసుకున్నట్లు మనకి కనపడట్లేదు. అరే నేను అషేలును పోగొట్టుకున్నాను నా యొక్క యుద్ధంలో, మీరెందుకు రా బాబు, ఉన్నది మీరిద్దరే, మీరు వెనక్కి వచ్చిందని అందా అండి? లేదు, అనలేదు. మీ కడ వరకు మీరు దావీదుకి ఏం చేయాలి, మీరు సేవ చేయాల్సిందే అని చెప్పింది తప్ప వెనక్కి తీసుకున్న వ్యక్తిగా మనకి ఎక్కడ కనపడట్లేదు. అంటే ఈమె కృతజ్ఞత కలిగిన స్త్రీగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇప్పుడు మన జీవితంలో మనం దీన్ని అప్లై చేసుకుందామండి. మరి దేవుని కొరకు మనం కొన్నిసార్లు మన సమయాన్ని, మన స్థలాన్ని, మన వస్తువులను మనం కేటాయిస్తూ ఉన్నాం. కానీ కొన్నిసార్లు మంచిగా ఉంటేనేమో దేవునికి వస్తువులు ఇస్తాము, బాధ కలిగితే కనుక ఆ వస్తువులు మళ్ళీ ఏం చేస్తాం, మనము వెనక్కి తీసేసుకుంటాము. కానీ ఇక్కడ సురేయాన్ కనుక మనం గమనించినట్లయితే ఆమె ఇచ్చింది కానీ వెనక్కి తీసుకున్న ఆ వైనం మాత్రం ఎక్కడ మనకు ఆమె జీవితంలో కనబడట్లేదు. ఎంత గొప్ప సాదృశ్యం కలిగిన స్త్రీగా మనకు ఉందండి. మూడవదిగా ఆమె నిస్వార్థవంతురాలు. ఆమె యొక్క కుమారులను దావీదు కొరకు ఏం చేసిందండి, ఆమె అభిషేకించింది. షీ డెడికేటెడ్. అంతే, వారికి వేరే